సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, గజ్వేల్పట్నం గౌడ సంఘం అధ్యక్షులు రాజు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడారు. గోల్కొండ కోటపై బడుగు వారి జెండా ఎగరాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన సేవలు గుర్తు చేశారు. ఎలాంటి వారసత్వం కానీ ధనం, అధికారం లేకపోయినప్పుడు తన సొంత సైన్యాన్ని తయారు చేసి మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాషాపూర్ ని రాజధానిగా చేసుకుని 1675లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ గౌడ సంఘం నేతలు పాల్గొన్నారు. ఆయన మొఘల్ చక్రవర్తులతో పాటు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా ఎదిరించి ఆ రోజు నిరూపించిండు. కొట్లాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మనందరికీ ధైర్యం పోసి రేపు రాబోయే కాలంలో మనమందరం ఒకటి ఉంటే సాధించలేనిది లేదనేది ఆ రోజే నిరూపించుడు. అది ఇవాళ ఇక్కడ మీరు ఎవరిమైనా హుస్నాబాద్ దగ్గర ఒక ఖిలా ఉంటుంది. ఆ ఖిలాలో ఆయన చేసిన ఘనకార్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆయన మనందరికీ ధైర్యం పోసే విధంగా పనిచేసాడు. కాబట్టి ఆయన విగ్రహాన్ని రేపు ఇంకో సంవత్సరం వరకల్లా ఇక్కడ మన మున్సిపాలిటీలో స్థాపించుకొని ఆయన చేసిన పనులన్నీ కూడా స్మరించుకునే విధంగా మనం అందరం ఉండాలని, అదేవిధంగా ఆయన ఇచ్చిన ధైర్యం మీద, ఆయన చూపిన బాటల మీద మనం అందరము నడిస్తే బహుజన నాయకుడు, అలాగే ఒక ధైర్యశాలి. ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను 374 సంవత్సరాల కిందనే మొఘలై అరాచకాలను ఎదుర్కొని, రజాకాలను కూడా ఎదుర్కొని ప్రజలను సంఘటితపరిచి పోరాడితే పోయేదేం లేదని నినాదంతో ప్రజలను సంఘటితం చేసి ధైర్యం నింపినటువంటి గొప్ప దీశాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క 374వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు నర్సారెడ్డి గారు, మా వైస్ చైర్మన్ జగ్యుద్దీన్ గారు, స్థానిక కౌన్సిలర్ రజిత గారు, అలాగే రాజాగౌడ్ గారు, వారి గౌడకుల బాంధవులందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ